సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన అద్వితీయమైన గొప్ప నామంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రియులైన పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని, క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీకు క్షేమము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు ఈ రీతిగా ఈ సందర్భాన మీ ముందుకు రావటానికి గల ముఖ్య కారణం, గత సుమారు ఒక 4 మాసాల క్రితం ప్రభు నాకు అనుగ్రహించినటువంటి అత్యధికమైనటువంటి కృప ద్వారా నాకు ఇచ్చినటువంటి అనుభవాల్లో నుంచి ఒక చక్కని స్తోత్ర కీర్తనని విడుదల చేయటానికి, నిన్ను స్తుతిస్తే చాలునయ్యా, నా స్థితిగతులు మారునయ్యా అని తెలుగు భాషలో చక్కని ఆత్మ సంబంధమైన స్తోత్ర ఆరాధన కీర్తనని విడుదల చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపించి సహాయం చేశారు. అయితే దేవుని మహాకృపలోను ఈ తెలుగులో విడుదల చేయబడినటువంటి ఈ పాట కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ భాషలో కూడా విడుదల చేస్తే బాగుంటుంది అని ఎందుకో దేవుని ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడి హిందీ భాషలో కూడా ఈ పాటని రికార్డ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. దీని వీడియో ఎడిటింగ్ అండ్ ఆల్సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ అంతా కూడా ప్రభు తన కృప ద్వారా కంప్లీట్ చేయడానికి సహాయం చేశారు. ఇందుకై అనేకమైన దేవుని పిల్లలందరూ ప్రయాసపడ్డారు. ఈ సందర్భ సహితంగా వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది మెసేజెస్ ద్వారా నన్ను అడుగుతూ ఉన్నారు. నేను దానికి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ఈరోజు నేను మీ ముందుకు చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ పాట తెలుగులో నిన్ను స్తుతిస్తే చాలునయ్యా అనేటువంటి ఈ పాట హిందీలో ఆప్కి స్తుతికరణ కాఫీ హే ప్రభు అనేటువంటి పదాలతో మీ ముందుకి రాబోతుంది అని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ పాట రేపు ఆదివారం అనగా ఈ జూన్ మాసం 14వ తేదీ సాయంత్రం 4 గంటలకి మీ ముందుకి విడుదల కాబోతుంది. కాబట్టి తెలుగు పాటని మీరు ఎలాగైతే విని చక్కగా అనేకులకి మీరు షేర్ చేసి అనేక ఆత్మీయులైన దేవుని పిల్లలతో పంచుకొని అనేకులకి రీచ్ అయ్యేటట్లుగా ఎలాగైతే మీరు సహకరించారో అదే రీతిగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పాటను విని హిందీలో ఉన్నటువంటి ఈ సాంగ్ని హిందీ ప్రజలకు కూడా అనేక మందికి చేరువయ్యేటట్లుగా మీ వంతు మీరు సహకారాన్ని అందించగలుగుతారని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరు మర్చిపోవద్దు, ఆదివారం అనగా జూన్ 14వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఈ పాట మీ ముందుకు విడుదల అవబోతుంటుండగా మీరంతా సిద్ధపడుతూ ఈ మాటలు కూడా అనేకులకి షేర్ చేసి వాళ్ళని కూడా అలర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.